నమస్తే, నా పేరు వంశీ. మీరు చూస్తున్నది వంశీ వ్లాగ్స్. ఈరోజు మనతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు నల్లపల్లి విజయభాస్కర్ గారు ఉన్నారు. ఈరోజు మనకి ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎన్నికల కోడ్ కానీ అమలు ఉంది. దాని గురించి అంటే ఇంకా ఎన్నికలు ఎలా ఓటు వేయాలి, ఏం కథ అనేది ఇంకా ప్రజల్లో అంత అవగాహన లేదు. 18 ఏళ్ళు వచ్చిన యువతకు కూడా ఫస్ట్ టైం వేస్తున్న యువతకు రిజిస్ట్రేషన్ కానీ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా ఇవన్నీ ఇంకా తెలియట్లేదు. అందుకు సార్ క్లుప్తంగా సార్ చెప్తారు. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ వంశీ వ్లాగ్స్. ఒక వ్యక్తి ఓటర్గా ఎలా నమోదు కావాలి అనేది, మనకి 18 ఏళ్ళు వయసున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు అనేది పొందాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి తాను ఎటువంటి వ్యక్తిని చట్టసభలో పంపించాలనేది అతను స్వయంగా చూసుకోవాలి. దానికి మనకు ఉండేటువంటి ఆయుధం వజ్రాయుధం అనేది ఓటు హక్కు మాత్రమే. మరి ఈ ఓటు హక్కుని 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ 2 రకాలుగా మనం ఓటు నమోదు చేసుకోవచ్చు. ముందుగా NVSP.in అనేటువంటి ఒక వెబ్సైట్. ఆ వెబ్సైట్లో మన ఫోన్ నెంబర్తో లాగిన్ అయినప్పుడు మనకి ఒక రెఫరెన్స్ ఐడి వస్తుంది. మనకి రెఫరెన్స్ ఐడి ద్వారా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత దాంట్లో మనకు సంబంధించినటువంటి BLOలు ఉంటారు. ఆ BLOలు వాళ్ళ ఇంటికి వచ్చి మనం పెట్టినటువంటి లాగిన్లో మనం ఒక అప్లికేషన్ ఉంటుంది. ఆ ఫామ్ 6 అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ మనం ఫిలప్ చేయాలా. అప్లికేషన్ ఫిలప్ చేసిన తర్వాత మన ఇంటికి BLOలు వస్తారు. BLOలు వచ్చిన తర్వాత మనం అప్లికేషన్లో ఏవైతే నమోదు చేసిన అంశాలు అవి సరైనవే కావా అనేటువంటి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చూసుకొని చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని కన్ఫర్మ్ చేస్తారు. పలానా వ్యక్తి ఇచ్చినటువంటి అప్లికేషన్ పొందవలసిన అంశాలను కూడా సరైనవి కాబట్టి వీళ్ళకి ఓటు హక్కు నమోదు చేయొచ్చు అని చెప్పి వాళ్ళు దాన్ని ఫార్వర్డ్ చేస్తారనమాట. దాని ద్వారా మనం ఓటు హక్కు అనేది పొందుతాం. ఆ అప్లికేషన్ తర్వాత ఆ నమోదు కావడానికి చివరి తేదీ ఏమైనా ఉందా? అంటే ఈ అప్లికేషన్ దీంతో పాటు మనకి ఒక యాప్ కూడా ఉంది. ఓటర్ హెల్ప్ లైన్కి సంబంధించినటువంటి ఒక యాప్ ప్లేస్టోర్లో కూడా అందుబాటులో ఉంది. దాంట్లో కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. దాని తర్వాత మనకి CEO ఆంధ్ర అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది. దానికి సంబంధించి కూడా ఆ వెబ్సైట్లో కూడా మన మొబైల్తో లాగిన్ అయితే మనకు కూడా ఒక అప్లికేషన్ అనేది వస్తుంది. అప్లికేషన్ కూడా మన వివరాలను కూడా నమోదు చేస్తే BLOలు వచ్చి వాళ్ళు ఇంటి దగ్గరికి వస్తారు. BLOలు మనం ఇచ్చిన సమాచారం సరైన చూసుకొని వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేస్తారు. ఇట్లా ఆన్లైన్ ద్వారా ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. ఒకవేళ ఆన్లైన్ కాలేదు, మాకు ఇబ్బందిగా ఉంది అంటే ఆఫ్లైన్లో కూడా మన వార్డులోనే మన ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు ఉంటారు. మామూలు బూత్ లెవెల్ ఆఫీసర్స్ అంటారు అనమాట, BLOలు. ఆ BLOలకి మనకు సంబంధించినవన్నీ కూడా ధృవీకరణ పత్రాలను కూడా ఇస్తే వాళ్ళు నమోదు చేసుకొని మొత్తం అన్నీ కూడా మనకు ఓటు హక్కు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఓటు కార్డు మనకి వస్తుందా, లేకపోతే మనకు ఓన్లీ మెసేజ్ ద్వారా ఇది? మనకి మెసేజ్ ద్వారా సెల్కి మెసేజ్ వస్తుంది. మనం ఆన్లైన్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ ఓటుని. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక ఓటు ఎలా వేయాలి అనేది వాళ్ళకి కన్ఫ్యూజ్ ఉంటుంది. అంటే ఫస్ట్ వేసేవాళ్ళు 18 ఏళ్ళు నిండిన వాళ్ళకు అదొక ఏదో పెద్ద ఇదేమో అనే దాంతో చాలామంది వెళ్ళారనమాట. ఓటు వరకు కానీ వెళ్ళారు, బూత్ వరకు. అసలు ఓటు వేసేది ఈజీనా, లేకపోతే ఎలా వేయాలి ఓటు? అంటే మామూలుగా ఈ ఓటు నమోదుకి మనకి ఓటు నమోదుకి ఏప్రిల్ 15 వరకు మనకి గడువు ఉంది. ఆ ఏప్రిల్ 15 లోపల మనం అప్లై చేసుకోవడం ఇవన్నీ చేస్తే మనకి నెక్స్ట్ వచ్చేటువంటి ఓటర్ లిస్ట్లో మనకి ఓటర్ ఐడి లేదా మనకి సంబంధిత ఏమైనా ఐడి కార్డ్స్ తీసుకొని పోయి మనము ఎక్కడైతే మనకి కేటాయించుంటారు, బూత్ కేటాయిస్తారనమాట. ఇప్పుడు మనం ఏ నియోజకవర్గం సంబంధించి ఉంటామో అక్కడ మనం ఆన్లైన్లో చూస్తే మనకి బూత్ సంబంధించినటువంటి అన్నీ కూడా వస్తాయన్నమాట. దానికి సంబంధించి మనం అక్కడ వెళ్ళడం, ఆడ ఉన్నటువంటి POలు కానీ పోలింగ్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళని సంప్రదించడం కానీ, ఇక్కడ పోలింగ్ ఏజెంట్స్ ఓవైపు ఉంటారు. మనకు స్లిప్ ఇస్తారు. అక్కడ వెళ్ళిన వెంటనే ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ తీసిపోయి మనము ఎన్నికల అధికారి అక్కడ ఉండే ఎవరైతే నిర్వహిస్తున్నారో ఎన్నికలు ఆ అధికారికి ఇస్తే అతను ఇనిషియల్ వేసేసి ఇది అప్రూవ్ చేస్తాడనమాట. ఇతను ఓటర్ నంబర్ ఇంత అని చెప్పి ఒకటి చీటీ రాసిస్తాడు. ఆ చీటీ రాసిచ్చిన తర్వాత ఇక్కడ మిగతా ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళు మనకి చేతి వేలికి ఒక ఇంక్ వేస్తారు. ఇంక్ ఇచ్చిన తర్వాత మనకు ఒక స్లిప్ ఇస్తారు. అది తీసుకువెళ్ళిన తర్వాత మనము ఎక్కడైతే EVM మెషిన్ ఉంటుంది అక్కడ ఎవరైతే ఓటు వేయదలుచుకున్నామో ఆ అభ్యర్థి పక్కనే ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ నొక్కిన వెంటనే బజర్ అనేది మోగుతుంది. బజర్ మోగిన తర్వాత మనకి అక్కడే ఒక డిస్ప్లే కూడా ఉంటుంది. ఆ డిస్ప్లేలో మనకు కనపడుతుంది మీరు ఎవరికి ఓటు వేసారని కూడా అక్కడ కనపడుతుంది. అది మనం కన్ఫర్మ్ చేసుకొని బజరు శబ్దం ఏదైతే వస్తుందో ఆ శబ్దం వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఓటు మనం వేసామని చెప్పి నిర్ధారించుకొని మనం బయటికి వెళ్ళచ్చు.
ఇప్పుడు ఓటు శాతము అంటే ప్రధానంగా అందరికి ప్రజలకి ఏమి అంటే డౌట్ అంటే ముఖ్యంగా యువతకి ఏం డౌట్ అంటే ఓటు శాతం 60% 70% కింద అది అంటే 70-80 అలా వెళ్ళదు అంటే ఇంక్రీజ్ కాని దాని ఇది ఎందుకు అంటే ఈ 20-30% ఎందుకు వేయరు ఓటు? చాలామంది ఏంటంటే నేను ముందుగానే ఫస్ట్ నేను ఒక మాట చెప్పాను, ఈ ఓటు అనేది ఒక వజ్రాయుధం అని చెప్పి. అంటే మన రాజ్యాంగబద్ధంగా మనకి ఇచ్చినటువంటి హక్కు ఓటు హక్కు. ఈ ఓటు హక్కుని చాలామంది ఏమనుకుంటారంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి నిలబడుతున్నాడు లేదా ఎంపీ అభ్యర్థి నిలబడుతున్నాడు, ఏదో మనం ఓటే కదా, మనం ఓటు వేసినంత మాత్రం ఏదన్నా జాతిని ఉద్ధరించే అయిపోతుందా, నా ఓటు హక్కు ఒకటే కదా ఉండేది, నేను ఓటు వేయకపోతే ఏమవుతుంది అనేటువంటి ఒక నిర్లక్ష్యం అనేది చాలామందిలో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నిర్లక్ష్యం అనేది వీడల్లా. ఎందుకంటే చాలా చోట్ల మనం చూసాము గత ఎన్నికల్లో కానీ అటుపోయిన ఎన్నికల్లో కానీ ఒక ఓటుతో కూడా గెలిచిన అభ్యర్థులు కూడా ఉన్నారు. కాబట్టి అలాంటప్పుడు ఆ ఓటు చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర వహిస్తుంది. కాబట్టి మనం చేయాల్సింది ఏమంటే ప్రతి ఒక్కరికి మన చుట్టుపక్కల వాళ్ళకి కానీ అందరికీ కూడా ఓటు వాళ్ళు ఎవరికైనా వేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం, కానీ ఓటు మాత్రం ఖచ్చితంగా వేయండి అనేది కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా ప్రజలకి నేను ఎందుకు విజయభాస్కర్ గారితోనే ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాను అంటే ముందుసారి కరెక్ట్గా 5 ఏళ్ల క్రితము సెన్సేషనల్ రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషనల్ తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ అయిన వ్యక్తి ఇతను. ఎందుకంటే మా ఓటు అమ్మబడదు అని నీట్గా ఒక ఫ్లెక్సీ చేసిన వ్యక్తి ఇతన్ని చూసి ఇంకా వేరే వాళ్ళంతా చాలా ఇన్స్పైర్ అయ్యి అక్కడంతా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక ఇది చేశాడనమాట సారు. కాబట్టి అదే పనిగా నేను సార్కి అయితే ఓటు గురించి చాలా అవగాహన ఉంది, ఉద్యోగ సంఘానికి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ప్రధానంగా నేను ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఇంకొకటి సార్ లాస్ట్ అండ్ ఫైనల్, అసలు ముఖ్యంగా ఇప్పుడు ఓటు శాతము పెరిగితేనే నిజాయితీగా ఉన్న వాళ్ళంతా అంటే రాజకీయ నాయకులు కానీ ఎన్నుకుంటారు. ఇదంతా ఈ ఓటరు శాతాన్ని పెంచాలంటే ప్రభుత్వం ఆల్రెడీ చాలా చేస్తుంది, మీ వరకు మీరు చాలా చేస్తున్నారు. ప్రధానంగా అంటే యువత కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయర్లు కానీ వీళ్ళు కొద్దిగా ఆ రోజు ఒకరోజు నాకు లీవ్ దొరికిందని ఇంట్లో ఉండిపోవడము ఇలాంటివన్నీ చేస్తున్నారు కదా. అసలు ఓటు శాతాన్ని పెరగాలంటే మీ సలహా ఏంటి? మీ సూచన, సలహా కాదు సూచన. మేమైతే ప్రభుత్వానికి కూడా చాలా రకాలైనటువంటి ఇంటిమేషన్స్ ఇచ్చామన్నమాట. ఎలా అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఓటు వేస్తున్నాడంటే అతనికి ఎట్లా అంటే మామూలుగా మనము ఒక నియోజకవర్గంలో ప్రజలందరూ కలిపి ఒక వ్యక్తిని చట్టసభలకు పంపిస్తారు. అంటే అర్థం ఏంటంటే మనమందరం ఇంతమంది ఓటర్లు 1,00,000 మంది ఓటర్లు అందరూ అసెంబ్లీలకు కానీ పార్లమెంట్లకు పోలేము. మాకున్నటువంటి సమస్యని ఫలానా వ్యక్తి ద్వారా మీకు పంపిస్తున్నాము, మా సమస్య ఇది అని చెప్పి అతను చట్టసభల్లో మాట్లాడితే ఇక్కడ ఉన్నటువంటి నియోజక ప్రజలకి అందరూ కూడా న్యాయం జరుగుతుంది అనేటువంటి అంశంతో అతన్ని చట్టసభలకు పంపిస్తున్నాం. ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఏదైతే చెప్పానో, నేను ఓటు వేస్తే ఫలానా వ్యక్తి నా సమస్యను చట్టసభలో మాట్లాడతాడు అనేటువంటి అవగాహనని మనమంతా కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. వాళ్ళు ఏమనుకుంటారంటే నా ఒక్క ఓటు వేయకపోవడం వల్ల నష్టమేం జరగదు అనుకుంటున్నాడు, కానీ అతని సమస్య ఓటు వేయకపోవడం వల్ల ఏమవుతుందంటే అతని సమస్య అతను చెప్పుకోలేకపోతున్నాడు అని అర్థం ఇక్కడ. కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే మనకి ఇప్పుడు మామూలుగా మౌత్ క్యాంపెయిన్స్ చేస్తుంటాం. ఒక గుంపులో కూర్చున్నప్పుడు కానీ టీ స్టాల్స్లో కానీ లేదా ఫ్రెండ్ సర్కిల్ కానీ వచ్చినప్పుడు మనం కూడా మాట్లాడుకోవాలి. మేము ఎంప్లాయీస్గా మేము కూడా ఏం చేస్తామంటే ప్రతి ఒక్కరికి కూడా చెప్తాం ప్రజలకి. ఇప్పుడు నేను ఉపాధ్యాయులకు పనిచేస్తున్నా, ఉపాధ్యాయులకు పనిచేసేటప్పుడు నేను కూడా ఏం చేస్తానంటే మా గ్రామంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా చెప్తాను, మీరందరూ ఓటు హక్కు వినియోగించుకుంటారా లేదా మీకు ఓటు వచ్చిందా లేదా, మీకు ఓటు హక్కు వచ్చింది కదా, ఓటర్ ఐడి వచ్చింది కదా, ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేస్తా. ఎంక్వైరీ చేసిన తర్వాత ఎప్పుడైతే అందరికి ఓటు హక్కు వచ్చిందంటే అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం అనమాట, ఖచ్చితంగా మీరు ఓటు హక్కును వినియోగించుకోండి. ఓటు నమోదైతే ఎలాగెలా అవుతారు, ఓటర్ ఐడి వస్తుంది, కానీ అది ఓటు వరకు పోవాలి, ఓటు వేసే వరకు కూడా. దీంట్లో ఇంకోటి ఏమంటే మొన్న పేపర్లో కూడా చదివాను నేను, 85 ఏళ్ళు పైబడిన వాళ్ళకి కూడా ఇంటి దగ్గరికి వచ్చి ఓటింగ్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక సౌలభ్యాన్ని కూడా గవర్నమెంట్ పెట్టింది, ఈసారి నుంచి వచ్చింది అది. కాబట్టి అలాంటివి మరిన్ని అవగాహన కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేయాలి. ఇప్పుడు గ్రామ స్థాయిలో అయితే అంగన్వాడీ వర్కర్స్ కానీ, తర్వాత మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళంతా కూడా ప్రజలతో మమేకమై పనిచేస్తుంటారు, టీచర్లు కానీ. వీళ్ళ ద్వారా ఏం చేయాలంటే ఓటు యొక్క గొప్పతనాన్ని ప్రజలకి చేరేటట్లు కొన్ని అవగాహన కార్యక్రమాలు చేపడితే ఖచ్చితంగా ఈ ఓటు అనేది కనీసం 100% కాకపోయినా కూడా 98% కానీ 99% రావడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ సార్, ఓటర్లకు మీరు ఏమైనా చెప్పేది ఏమన్నా ఉందా? ఓటర్లకు కానీ మనకు మామూలుగా చెప్పేది ఏంటంటే నిజాయితీగా ఓటేయండి. మీరు ఎవరికైనా ఓటేయండి, నిజాయితీగా ఓటేయండి. మీకు ఒక నమ్మకం ఉండాలి ఒక అభ్యర్థి పైన, ఎందుకంటే ఇతనికి ఓటేస్తే నా యొక్క సమస్య తీర్చగలడు ఇతను అని నిజాయితీతో ₹1 డబ్బుకు తీసుకోకుండా వేయాలి. ఇప్పుడు చాలామంది మామూలు ఇప్పటికీ చాలా సినిమాల దానిలో చూపిస్తుంటారు అనమాట, ఏదో
యూట్యూబ్లో చూస్తూ ఒక రీల్ చూశాను అనమాట. అది తమిళ సినిమా అనుకుంటా. ఒక వ్యక్తి ఓటేసి అభ్యర్థితో డబ్బులు తీసుకొని ఓటేసింటాడు. ఓటేసిన తర్వాత అతని దగ్గర పోయి నాకు ఈ సమస్య ఉంది తీర్చు అని చెప్పి అడిగితే ఆ గెలిచినటువంటి ఎమ్మెల్యే ఏమంటాడంటే, నువ్వు నిజాయితీగా ఓటేసింటే, నువ్వు నిజాయితీగా నాతో ₹1 కూడా తీసుకోకుండా ఓటేసింటే నేను నీ సమస్య పరిష్కరిస్తా అంటే, కాబట్టి నువ్వే అవినీతిపరుడు ఫస్ట్ ఓటర్, నీకు అసలు సమస్య అడిగే అర్హత కూడా నీకు లేదని చెప్పి తిట్టి పంపిస్తాడు. అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు ఆ ఓటర్స్లో కూడా ఒక భావన ఏర్పడాల, ₹1 కూడా తీసుకోకుండా ఓటేయాలి. తర్వాత కొంతమంది ఇంకోటి ఏం ఆలోచిస్తుంటారంటే, ఒక అభ్యర్థి కనీస విద్యార్హత ఉండాలి, తర్వాత సమస్యల పట్ల అవగాహన ఉండాలి. ఇప్పుడు మనం పోయి ఏదైనా ఒక రిప్రజెంటేషన్ ఇస్తే, ఒక వినతిపత్రం ఇస్తే దాన్ని చూసి చదివి ఓపికతో ఈ సమస్య ఉందా, ఈ సమస్యకు పరిష్కారం ఎలా ఉంటుందనే సమస్యపైన అవగాహన ఉన్న వ్యక్తికి మనం ఓటేస్తే రేపొద్దున అది అతను చట్టసభలో ప్రసంగించడానికి కూడా ఉంటుంది. ఆ సమస్య పట్ల దీనికి సొల్యూషన్ ఏంటి అని చెప్పి తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ప్రజలకైతే ఒకటే చెప్పాము, నిజాయితీగా ఓటేయండి, నిబద్ధతతో ఓటేయండి అని చెప్తాం. అంతేకాకుండా మొన్న అంటే వైరల్ అవుతున్న ఇది సోషల్ మీడియాలో ఏమిటంటే, మద్యం సేవించి వెళ్తున్నారు ఓటు వేసేకి, దాన్ని పూర్తిగా ఇచ్చేయాలి. ఎందుకంటే మధ్యలో వాళ్ళు ఏది చేస్తారో వాళ్ళకి తెలియదు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా, ఎందుకంటే మద్యం మత్తులో చాలామంది ఒక చోటు పోయి ఇంకో చోటు ఓటు వేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి ఓటర్స్ని బయటే పోలీసు వాళ్ళు వీళ్ళంతా ఉంటారు కాబట్టి అప్పుడే మద్యం సేవించేవాడిని వరకం గుర్తుపట్టచ్చు. కాబట్టి అట్లాంటి వాళ్ళని లోపలికి అలౌ చేయకోకుండా తర్వాత ఒక 3-4 రోజుల ముందే గవర్నమెంట్ కూడా అది అనౌన్స్ చేయాలన్నమాట. మద్యంతో ఎవరైతే తాగి వచ్చిన వాళ్ళకి ఓటు హక్కు చెల్లదు అనేటువంటి ఒక అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే ఆ రోజు కూడా మద్యం వేయకోకుండా వచ్చి ప్రశాంతంగా ఓటేస్తాడు ఓటర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమన్నా మీరు ప్రజలు తెలియజేస్తారంటే తెలియజేయండి. లేదండి, ఇదే మేము ఓటు అయితే నిబద్ధతతో వేయాలా, నిక్కచ్చిగా వేయాలా, ₹1 కూడా తీసుకోవద్దండి, సమస్యలపైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తినే గెలిపించండి.